మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. ఆదివారం జూన్ 29, 2025. దేవుని యొక్క స్వల్ప కార్యములు. ఈనాటి ధ్యానాంశం దేవుని యొక్క స్వల్ప కార్యములు. ఈనాటి వాక్య భాగంగా యోబు గ్రంథం 26వ అధ్యాయం 7 నుండి 14 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం. నేను ఈ మధ్య సుదూర అంతరిక్షంలో నక్షత్రాలు రూపుదిద్దుకునే చోట నాసా వారు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో తీసిన పిల్లర్స్ ఆఫ్ క్రియేషన్ అనగా సృష్టి యొక్క మూల స్తంభాలు అనే ఫోటోను చూశాను. అది క్రొత్తగా రూపుదిద్దుకుంటున్న నక్షత్రాలు ఉండే చోట ధూళి మరియు వాయువుతో ఏర్పడ్డ స్తంభాల్లాంటి ఆకృతితో నిజంగా ఊపిరి బిగబట్టి చూసేంత అద్భుతంగా ఉంది. దేవుని యొక్క ఊహించశక్యము కాని మహత్తరమైన చేతి కార్యాలను గురించి యోబు చెబుతూ, శూన్యంపై భూమిని వ్రేలాడదీయడంలో, సముద్రాలను చిలకడంలో, మేఘాల్లో జలరాశిని మూటగట్టడంలో మరియు తన నోటి ఊపిరి చేత ఆకాశం యొక్క ముఖరూపాన్ని మార్చడంలో దేవుని అద్భుత శక్తిని అతడు ప్రకటించాడు. తరువాత అతడు ఈ క్రింది విధంగా ప్రకటించాడు: ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? ఎంత అద్భుతమైన ఆలోచన! మనకు తెలిసిన సృష్టి యొక్క అద్భుతాలన్నీ కేవలం దేవుని యొక్క స్వల్పకార్యములే అని నా మనస్సు గ్రహించలేకపోయింది. శరదృతువు యొక్క వివిధ వర్ణాలు, తొలిమంచు యొక్క సౌందర్యం, సృష్టి యొక్క మూల స్తంభాలు కేవలం దేవుని యొక్క మెల్లనైన గుసగుస శబ్దం పాటివే అయితే, ఆ దేవుడు ఎంత గొప్పవాడో! అయినప్పటికీ ఆ గ్రహింపశక్యము కానంత గొప్ప దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తూ మనల్ని సురక్షితంగా కాపాడుతున్నాడు. నేటి ధ్యానం: నేను ప్రతిరోజు దేవుని యొక్క గుసగుసలను వింటాను. ప్రార్థన: సృష్టికర్తవైన దేవా, ఈ జీవితపు చింతలు నీవెంతటివాడవో గ్రహించే మా జ్ఞానాన్ని పరిమితం చేస్తున్నాయి. మా ఊహకు మించిన నీ మహిమను అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: ఖగోళ శాస్త్రజ్ఞులు. నా అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు వలేరీ బ్రియాంట్ బెన్నెట్, నిజీ, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.